ఏప్రిల్ 29. ప్రసంగించి ప్రార్థించే అపవాది. కొంతమంది వ్యక్తులు తమ భక్తి గురించి చాలా హడావిడి చేస్తారు, కానీ రహస్యంగా తమ హృదయాలను లోక సంబంధమైన లక్ష్యాలపైనే ఉంచుతారు. వారు పరలోకానికి వెళుతున్నట్లు నటిస్తారు, కానీ వారి హృదయాలు వేషధారణతో నిండి ఉంటాయి. అటువంటి వంచకులు ఆకాశంలో ఎత్తుకు ఎగిరినప్పటికీ తమ దృష్టిని మాత్రం భూమి మీద ఉన్న ఎర్ర లేదా మాంసం మీదనే ఉంచే గెద్ద వంటి వారు. వేషధారులు ఎప్పుడూ సంఘానికి వచ్చే గుంపులో భాగంగా ఉంటూ దేవుని నిజమైన పరిశుద్ధులతో కలిసిపోతుంటారు. వారి మాటలు పవిత్రంగా ఉండవచ్చు, వారి సేవ మెచ్చుకోదగ్గదిగా ఉండవచ్చు, కానీ వారి హృదయాలు మోసంతో నిండి ఉంటాయి. అన్నిటికంటే విచారకరమైన విషయం ఏమిటంటే, వారు తమను తాము కూడా మోసం చేసుకుంటారు. లోకం వారిని పొరపాటున పరిశుద్ధులు అని పిలవవచ్చు, కానీ వారు అపవాది బిడ్డలని క్రీస్తుకు తెలుసు. వేషధారణలో దిట్ట అయిన యోధా గురించి ఆయన ఏమన్నాడు? నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను. యోహాను 6:70. నిజానికి దెయ్యాలన్నింటిలోనూ బహిరంగంగా భక్తుడిగా చలామణి అయ్యే దెయ్యం ప్రసంగించే ప్రార్థించే దెయ్యం. అంత చెడ్డది మరొకటి లేదు. తన ప్రజలమని చెప్పుకునేవారు పవిత్రమైన విషయాలను లోక సంబంధమైన ప్రయోజనాల కోసం వాడుకున్నప్పుడు దేవుడు పలుమార్లు తన తీవ్రమైన అసమ్మతిని వ్యక్తం చేశాడు. మనుషులందరిలోనూ లోక సంబంధమైన మరియు దుష్ట వ్యాపారాలకు పవిత్రమైన ముసుగు వేసే వ్యక్తిని దేవుడు అత్యంత వేగంగా దండిస్తాడు. దేవుడు ఒక గంభీరమైన వాగ్దానం చేశాడు. నేను ఆ మనుష్యునికి విరోధినై వానిని ఒక సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి వారిని నిర్మూలన చేసేదను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుందరు. యెహెజ్కేలు 14:8. దొంగల గుంపులో దోపుడు సొమ్ము ఎక్కడ దొరుకుతుందో కనిపెట్టే ఒక వేగులవాడు ఉంటాడు. ప్రతి అక్రమ పని వెనుక వాడు తెలివితేటలు ఉపయోగిస్తాడు, కానీ స్వయంగా నేరం చేస్తూ తన ప్రాణాన్ని ఎన్నడూ ప్రమాదంలో పెట్టుకోడు. అపవాది కూడా ఇదే తంత్రాన్ని వాడతాడు. ఒక క్రైస్తవుడు ఎలా నడుస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నాడో వాడు గమనిస్తాడు. ఆ తర్వాత అతనిలోని కృపను అపహరించడానికి సరైన మార్గాన్ని నిర్ణయిస్తాడు. పథకం సిద్ధమైనప్పుడు దానిని అమలు చేయడానికి వాడు మరొకరిని పంపుతాడు. అలా యోవును శోధించడానికి వాడు అతని స్నేహితులను, చివరకు అతని భార్యను పంపాడు. యోసేపును లోబరుచుకోవడానికి పోతీఫరు భార్యను పంపాడు.